రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకవైపేమో అమెరికాకి వెళ్ళడానికి స్లాట్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మరోవైపేమో అమెరికాలో ఆల్మోస్ట్ 1000 మందికి పైగా స్టూడెంట్ వీసాలను రద్దు చేసింది ట్రంప్ ప్రభుత్వం. అయితే అందులో ఎక్కువ శాతం ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసిన స్టూడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉన్నారు. అయితే ఇదే విషయం పైన ఎవరి వీసాలనైతే బ్యాన్ చేశారో సో వారు ట్రంప్కి అగేన్స్ట్గా కోర్టులో కూడా పిటిషన్ వేసి కోర్టుని ఆశ్రయించారు కొంతమంది స్టూడెంట్స్. ట్రంప్ ప్రభుత్వ పనితీరుపై విద్యార్థులు తమ ఆగ్రహాన్ని బయటికి చెప్తూ కోర్టుని కూడా ఆశ్రయించారు. అయితే ట్రంప్ నిర్ణయంతో చాలామంది ఫారిన్ స్టూడెంట్స్ పైన ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది ఏర్పడింది. ఎందుకంటే ఈ వీసాల రద్దు తర్వాత చాలామంది వరకు వాళ్ళ స్వదేశాలకు డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దీని కారణంగా ఫినాన్షియల్ క్రైసిస్ కూడా వాళ్ళు ఫేస్ చేసే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది స్టూడెంట్స్ కోర్టుని ఆశ్రయించారు. ట్రంప్ ఏదైతే చేపడుతున్నారో వీసాల రద్దు విషయంలో కావచ్చు, లేదా విద్యార్థులను ఇబ్బంది పెట్టే విషయంలో గురించి కావచ్చు, చాలామంది విద్యార్థులు కొన్ని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఇప్పటికే ఆ కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మెయిన్గా అంటే చిన్న చితక యూనివర్సిటీస్ కాదు, ఏవైతే స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయో అందులో చదివే స్టూడెంట్స్కి కూడా వీసాలు బ్యాన్ చేసినట్టు కూడా వీసాలు రద్దు చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే 1000 మందికి పైగా విద్యార్థుల వీసాను ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ఎక్కువ శాతం ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేశారో వాళ్ళ వీసానే క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశం పైన మాట్లాడడానికి మా శివ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే ట్రంప్ తను తీసుకుంటున్న నిర్ణయాలతో కంటిన్యూస్గా ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది అమెరికాలో చదువుతున్న స్టూడెంట్స్ పట్ల కావచ్చు, లేదా అమెరికాకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ పట్ల కావచ్చు. అయితే ఇప్పుడు ఏకంగా 1000 మంది స్టూడెంట్స్ వీసాలను రద్దు చేసినట్లు ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక నిర్ణయాలతో పాటు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ప్రధానంగా చెప్పుకోవాలి. అక్రమాల సోదరులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థులపై తన ప్రతాపం అనేది అవకాశం చూపిస్తున్నట్లుగా కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు కానీ ఇప్పుడు చూస్తున్న పరిణామాలు కూడా మనకు అర్థమవుతున్నాయి. గడిచిన నెల వ్యవధిలోనే 1000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అంటే ట్రంప్ యంత్రాంగం తీరుపై కూడా విద్యార్థులు ఎవరైతే వీసాలు కోల్పోయారో ట్రంప్ నిర్ణయాలతో వారందరూ కూడా కోర్టు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. వీసాలు రద్దు చేస్తూ ఫెడరల్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వందలాది మంది విదేశీ విద్యార్థులకు ముప్పు పొంచి ఉంది అనేది కూడా కొంచెం విద్యార్థులు అయితే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్చి చివరి వారం నుంచి, అంటే గత నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా 160 కాలేజీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం కనీసం 1024 మంది విద్యార్థుల వీసాలు అయితే అమెరికా ప్రభుత్వం రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. డిహెచ్ఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఈ చర్యలకు వ్యతిరేకంగా కోర్టులను కూడా విద్యార్థులు ఆశ్రయిస్తున్నారు. వీసా రద్దు అయితే అధికారులు నిర్బంధించే ప్రమాదం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే వీసా రద్దు అయిన తర్వాత ఎక్కువ కాలం అక్కడే ఉంటే కనుక వారిని నిర్బంధించే ప్రమాదం కూడా పొంచి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా అరెస్టుకు భయపడిన కొందరు విద్యార్థులు చదువులు పూర్తి చేయకుండానే దేశం విడిచి సొంత దేశాలకు తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు ప్రజెంట్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీసా రద్దు, అరెస్ట్ చేయడం వంటి చర్యలు విదేశీ విద్యార్థులను అమెరికా చదువుల పట్ల నిరుత్సాహానికి గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. ఇక వీసాల రద్దు విషయంపై అక్కడ విద్యా సంస్థలు కూడా ఏదైతే సొంత దేశంలో ఉన్న విద్యా సంస్థలు కూడా ఆందోళన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ACE తో పాటు బాధిత విదేశీ విద్యార్థుల మొత్తం 15 విద్యా సంస్థలు రంగంలోకి దిగాయి. ఏ అంశాల ఆధారంగా వీసాలు రద్దు చేస్తున్నారని దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేనప్పటికీ కొన్ని విషయాలైతే ప్రధానంగా ప్రచారం జరుగుతున్నాయి. అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, కార్యకలాపాలు నిర్వహించడం కానీ, డాక్యుమెంటేషన్ లో ఉన్న తప్పిదాలు, మరొక చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనపై కూడా వీసాలు రద్దు చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ట్రాఫిక్ నిబంధనలు అంటే స్వల్పంగా అయినా తక్కువగా చిన్న పొరపాటు జరిగిన ట్రాఫిక్ నిబంధనలు దానిపై కూడా వీసా రద్దు చేసే విధంగా కఠిన నియమాలు అమల్లోకి తీసుకొచ్చారనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇక 2024లో అమెరికా నుంచి వారి నుంచి అమెరికాకు ఏకంగా
ప్రధానంగా $4,380 ఆదాయం సమకూరినట్లు కూడా ఓపెన్ డోర్స్ నివేదిక కూడా ప్రధానం చెప్పింది. మరోవైపు విద్యార్థులకు భరోసా కల్పించడం కూడా కొన్ని కాలేజీలు ముందుకు ఉన్నాయి. విద్యార్థులను వీసాలు రద్దు చేసి పంపించడం ద్వారా అమెరికా కూడా ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే 2024లో $4,380 ఆదాయం వచ్చినట్లుగా కూడా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ట్రంప్ నిర్ణయాలతో అక్కడ విద్యార్థులే కాదు, అంటే విదేశీ విద్యార్థులే కాదు, సొంత దేశానికి సంబంధించిన విద్యా సంస్థలు, అక్కడ ఉద్యోగులు, సొంత ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత ఆందోళన, అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాలు మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సయ్యద్. రైట్, థ్యాంక్ యూ శివ. అయితే నిన్న ఆల్రెడీ మనం బిగ్ టీవీ వేదికగా చెప్పాం, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో అయితే ఏప్రిల్ వరకు అయితే స్లాట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఏవైతే మే స్లాట్స్ లేదా జూన్ స్లాట్స్ ఉన్నాయో అవి కూడా కనబడట్లేదు. అసలు ఆ వెబ్సైట్లో స్లాట్స్ ఉన్నట్లు కూడా అక్కడ కనబడట్లేదని కూడా చాలామంది స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వీసాల రద్దు చేస్తూ ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చాలామంది ఫారిన్ స్టూడెంట్స్ని నిర్బంధం చేసి వాళ్ళను స్వదేశాలకు, అంటే వాళ్ళ కంట్రీస్కి డిపోర్ట్ చేసే ముప్పు కూడా పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం చిన్న యూనివర్సిటీస్కి మాత్రమే కాదు, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, అదేవిధంగా ఒహాయో స్టేట్ యూనివర్సిటీ, దాంతోపాటు చాలా చిన్న చిన్న కాలేజీల విద్యార్థులు కూడా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మొత్తంగా మార్చి చివరి వరకు, అంటే మార్చి చివరి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 160 కాలేజీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం కనీసం 1,024 మంది విద్యార్థుల వీసాలను కూడా ఇప్పటికే రద్దయినట్లు కూడా అసోసియేటెడ్ ప్రెస్ ఒక అంచనా వేసింది. అండ్ ఇదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చర్యలకు వ్యతిరేకంగా కోర్టులు కూడా చాలామంది స్టూడెంట్స్ దావాలు కూడా వేస్తున్నారు. తమ వీసా రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి అంటే అలా ఎలా చేయగలదు అనే ఒక అంశాన్ని కూడా ఖచ్చితంగా కోర్టు పరిశీలించాలని కూడా విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ తరపున న్యాయవాదులు కూడా కోర్టులో వాదిస్తున్నారు. అయితే వీసా రద్దుకు అనేక కారణాలు అమెరికా ప్రభుత్వం చూపిస్తున్నప్పటికీ చిన్న చిన్న ఏవైతే ట్రాఫిక్ రూల్స్ లాంటివి ఉంటాయో అలాంటి వాటిని ఎక్కువగా కన్సిడర్ చేసి వీసాలను బ్యాన్ చేస్తున్నట్లు కూడా కాలేజీలు గుర్తించినట్లు ఇప్పటికే తెలుస్తుంది. అదేవిధంగా మరికొన్ని కేసుల్లో మాత్రం విద్యార్థులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ వీసాలను ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఒకవేళ ఈ వీసా అనేది రద్దయితే ఇమిగ్రేషన్ అధికారులు వీసా రద్దయిన స్టూడెంట్స్ని ఫస్ట్గా వాళ్ళని యొక్క సెల్లో పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కంట్రీకి డిపోర్ట్ చేసే ప్రమాదం ఉంది. మనం గత కొన్ని నెలల క్రితం చూసుకుంటే డిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళను సంఖ్యలతో కట్టి వాళ్ళకు కళ్ళకు గంతలు కట్టి ఏ విధంగా ఇండియాకి తరలించారో మనం ఆల్రెడీ ఆ దృశ్యాలను చూసాం. సో అదేవిధంగా అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ని ఒకవేళ వాళ్ళ వీసా బ్యాన్ అయితే తిరిగి వాళ్ళను మరి వాళ్ళ స్వదేశాలకు పంపించే అవకాశం ఉంటుంది. అందుకు అలా అరెస్ట్ చేస్తారు అని భయపడి కొందరు విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తి కాకముందే దేశం విడిచిపెట్టి, అంటే అమెరికా విడిచిపెట్టి వాళ్ళ సొంత దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి వెళ్తున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే ఇలా వీసా రద్దు చేయడం, అరెస్ట్ చేయడం వంటి చర్యలు విదేశీ విద్యార్థులను అమెరికా చదువుల పట్ల నిరుత్సాహానికి గురి చేస్తాయని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏ అంశాల ఆధారంగా వీటిని రద్దు చేస్తున్నారని దానిపై కూడా ఇంకా క్లారిటీ లేకపోవడం అనేది విద్యార్థుల్లో కాస్త భయాందోళనకరమైన వాతావరణం కూడా కనిపిస్తాయని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే మరోవైపు విద్యార్థుల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి కొన్ని కాలేజీలు. వీసాల రద్దుకు సంబంధించి ఫెడరల్ ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నామని ఇప్పటికే చాలా యూనివర్సిటీస్కి సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే మరికొన్ని విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులకు ప్రయాణాల్లో జాగ్రత్తలపై సూచనలు కూడా చేస్తున్నాయి. అదేవిధంగా పాస్పోర్ట్లు, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ తమ వెంట ఉంచుకొని తిరగాలంటూ కూడా ఇప్పటికే చాలా యూనివర్సిటీస్ వాళ్ళ స్టూడెంట్స్కి సజెషన్స్ కూడా ఇస్తున్నాయి.